హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఐఎల్పియూస్ ఇంటర్నేషనల్ లా ప్రాసెసింగ్ యూనిట్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. దానికి నేను ఒక లీగల్ చీఫ్గా నేను యాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక మంది మన దేశానికి సంబంధించినటువంటి ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తులు యుఎస్ఏ, యూకే, రకరకాల కంట్రీలకు, మాల్దీవ్స్, కెనడా, జర్మనీ, జపాన్ లాంటి అనేక కంట్రీస్కి భారతీయులు పోయి అక్కడ ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం పోయి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడతాం. ముఖ్యంగా ఇండియా నుంచి ఇతర దేశాలకు పోయేటప్పుడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు రకరకాల ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి ఒక సమస్యలు తలెత్తడం అనేటువంటి జరుగుతాం. ఈ మధ్యకాలంలో కొంతమంది జర్మన్ లాంగ్వేజ్ లేకపోయినప్పటికీ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉన్నట్టుగా స్కిల్స్ సర్టిఫికేట్స్ తయారు చేసి వాళ్ళు జర్మనీకి పోవటం అనేటువంటి జరిగింది. అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని అక్కడ సమర్పించినటువంటి ఈ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్, స్కిల్స్ సర్టిఫికేట్స్ తప్పుడువని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టినటువంటి ఒక పరిస్థితి. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టిగా ఉన్నటువంటి కొంతమందికి వీసాలు రాకపోవడం, పాస్పోర్ట్స్ రాకపోవడం, పాస్పోర్ట్స్ రెన్యువల్ కాకపోవడం, ఇవన్నీ కూడా రకరకాలుగా ఈ ఎన్ఆర్ఐస్ పడుతున్నటువంటి బాధలు. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉండేటటువంటి ప్రేమతోటి ఆస్తులు, ప్లాట్లు, ల్యాండ్స్, ఫ్లాట్స్, రకరకాల కమర్షియల్ ఎసెట్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా కొనుగోలు చేయటం అనేటువంటి జరుగుతాం. వాటికి సంబంధించినటువంటి ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ ఇండియాలో ఏ రకమైనటువంటి ఆస్తులు కొనొచ్చు, ఏ రకమైనటువంటి ఆస్తులు కొనకూడదు అనేటటువంటి విషయం తెలియకుండా డైరెక్ట్గా ఎన్ఆర్ఐస్ ఇండియాలో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనటం అనేటటువంటిది చట్ట వ్యతిరేకం అనేటటువంటి చట్టం చెప్తాం. ఫారెన్ యాక్ట్ కూడా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాయి. ఈ గైడ్లైన్స్ని పాటించకుండా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఆస్తులు కొనుగోలు చేయటం, వ్యాపారాలు చేయటం, తర్వాత ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్లలో ఇరుక్కుపోవటం, ఇవన్నీ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఒక ఐఎల్పియు అనేటటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐస్ పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం రిగార్డింగ్ మీరు చూడండి ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్, ఇండియా టు ఫారిన్ కంట్రీస్ పోయేటటువంటి ఇష్యూస్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించింది, ఇండియా నుంచి అనేక రకాల ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఆపర్చునిటీస్, ఇండియన్స్ అనేక మంది ఇతర దేశాలలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. వీళ్ళకు అక్కడ పౌరసత్వం లేదు కాబట్టిగా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్ల మీద డబ్బులు డిపాజిట్ చేయటం, వాళ్ళ పేర్ల మీద కంపెనీలు పెట్టడం, రెస్టారెంట్లు పెట్టడం, వాళ్ళ పేర్ల మీద ఇండస్ట్రీస్ పెట్టడం, ఆ తర్వాత ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ డెవలప్ అయిన తర్వాత, బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళని కొట్టి, తిట్టి, క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ని, రెస్టారెంట్లను ఆక్రమించుకొని బీటికెళ్ళగొట్టినటువంటి అనేక రకాల సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఒక ఇండియన్ పీపుల్, ఒక ఇండియన్ పర్సన్, సిటిజన్ ఇతర దేశాలలో డిపాజిట్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటిది ఎవరు కూడా తీసుకోవటం లేదు. దాంతో వందల కోట్ల రూపాయల ఆ ప్రాపర్టీస్ దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు భారతీయులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని, ఆ డబ్బుల్ని ఇతర దేశస్తులు అప్పనంగా తింటున్నటువంటి ఒక పరిస్థితి కనపడతాం. అందుకనే మరి ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్, భారతీయులు ఈ మధ్యకాలంలో యుఎస్కి సంబంధించిన వ్యక్తుల్ని, లండన్ వ్యక్తుల్ని, జపాన్, జర్మనీకి సంబంధించినటువంటి అనేక వ్యక్తుల్ని మరి పెళ్లి కూడా చేసుకోవటం అనేది జరుగుతుంది. ఒక ఇండియన్ పీపుల్, ఒక ఇండియన్ సిటిజన్, ఒక యుఎస్ఏ లేదా ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు
ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ పెళ్లి తర్వాత సమస్యలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ స్టార్ట్ అవుతున్నాయి, డైవర్స్ తీసుకుంటారు కొంతమంది. డైవర్స్ తీసుకునేటటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటి జరుగుతలేదు. ఆ తర్వాత ఆఫ్టర్ డైవర్స్ అనేటటువంటి విషయం కూడా వీళ్ళకి అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ని కూడా చాలా పర్ఫెక్ట్ గా డీల్ చేయడం కోసం ఈ ILPU అనేటటువంటి ఒకటి ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో పనిచేస్తుంది. NRIs కి సంబంధించినటువంటి సర్వీసెస్ అండ్ అసిస్టెన్స్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూస్, తర్వాత నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రొటెక్షన్ సెల్స్ కూడా వీళ్ళందరూ కూడా వీటిని డీల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు MOUs ఎలా రాసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు తయారు చేసినటువంటి వాటి మీద ఇండియన్ సిటిజన్స్ గుడ్డిగా సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా ఇండియన్స్ ఇతర కంట్రీస్ సంబంధించినటువంటి సిటిజన్స్ తోటి కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటి జరుగుతలేదు. రిగార్డింగ్ ఆర్బిట్రేషన్ కానీ, మీడియేషన్ కానీ, నెగోషియేషన్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా ఇండియన్ సిటిజన్స్ డిఫెన్స్లో పడుతున్నారు, ఆర్థికంగా డ్యామేజ్ జరుగుతున్నాయి. అన్నిటినీ పరిష్కరించేటువంటి ఒక వేదిక ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. I have been working as a chief legal officer to this organization. మీరు దీన్ని ఉపయోగించుకోండి, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఇది మీ అవగాహన కోసం మీ నోటీసులు ఉండాలని చెప్తున్నా. థ్యాంక్ యూ.